ప్రతి ప్రయాణం ఏదో ఒక చోట ముగియాల్సిందే. అలాగే ఇరాన్ వార్కి కూడా ఏదో ఒక రోజు ఎండ్ కార్డ్ పడాల్సిందే. అయితే యుద్ధం ఆగిన తర్వాత ప్రపంచం ఎదుర్కోబోయే ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏంటి? అమెరికా ప్లేస్ రీప్లేస్ అవుతుందా? వరల్డ్ సూపర్ పవర్ రేసులోకి ఇండియా దూసుకొస్తుందా? మిడిల్ ఈస్ట్ వార్ మంటలు ఎప్పుడెప్పుడు చల్లారుతాయా అని యావత్ ప్రపంచం ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు ముగిసిన ప్రతి యుద్ధం మిగిల్చినది పెను విషాదమే. ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ వార్ కూడా దీనికి అతీతమేమీ కాదు. ఇరాన్ వంటి కీలకమైన దేశంతో జరిగిన యుద్ధం ముగిస్తే ఆ తర్వాత ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, ఇంధన రంగం, భద్రతా వ్యవస్థలపై దీర్ఘకాల ప్రభావాలు కనిపించే అవకాశం ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో ముఖ్యమైన మార్గమైన హర్ముజ్ జలసంధి యుద్ధ సమయంలో ప్రభావితమవుతోంది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురులో పెద్ద భాగం రవాణా అవుతోంది. అందువల్ల యుద్ధం ముగిసినా సరఫరా వ్యవస్థ పూర్తిగా సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందంటున్నారు నిపుణులు. హర్ముజ్ జలసంధి వెడల్పు కేవలం 35 కిలోమీటర్లు మాత్రమే. మధ్యలో ఒక్కొక్కటి 3.2 నుంచి 3.7 కిలోమీటర్ల వెడల్పు గల కేవలం 2 నిర్దేశిత షిప్పింగ్ లేన్లు మాత్రమే ఉంటాయి. ఇక యుద్ధం సమయంలో ఇరాన్ మహం-3, మహం-7 వంటి శక్తివంతమైన సీ మైన్స్ ను అమర్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఆపేసిన తర్వాత వీటిని తొలగించడం అత్యంత ప్రమాదకరమైన ప్రక్రియ. అందువల్ల వీటిని తొలగించేందుకు అత్యధిక సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే కానీ నౌకల రవాణా పునరుద్ధరణ జరగదు. దాడికి గురైన నౌకల నుంచి శిథిలాల తొలగింపు కూడా సంక్లిష్టంగా మారవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. యుద్ధం ముగిసిన తర్వాత కూడా కొంతకాలం వరకు ఇది కొనసాగొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం కొనసాగడం, స్టాక్ మార్కెట్లలో అస్థిరత కొనసాగొచ్చంటున్నారు. ముఖ్యంగా చమురు సరఫరాలో అంతరాయం ప్రపంచ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అటు ఎరువుల సరఫరా, ధాన్యాల రవాణా, వ్యవసాయ ఉత్పత్తులపైన ప్రభావం పడొచ్చంటున్నారు. ముఖ్యంగా యుద్ధం కారణంగా ధ్వంసమైన మధ్యప్రాచ్య ప్రాంత పునర్నిర్మాణానికి దశాబ్దాల కాలం పట్టవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అటు పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి ఇప్పటికే కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆహార ధరలు, జీవన వ్యయాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఇంధన మార్కెట్లు, సముద్ర రవాణా, అంతర్జాతీయ సప్లై చైన్లపైన తీవ్ర ప్రభావం పడుతుందని, ఇంధనాలు, ఎరువుల ధరలతో పాటు రవాణా ఛార్జీలు, బీమా ప్రీమియంలు పెరిగి నిత్యావసరాల రేట్లు రెక్కలు తొడుగుతాయని హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం ముఖ్యంగా ప్రపంచ రాజకీయ సమీకరణాలలో పెనుమార్పులు తీసుకురావచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ప్రపంచ పెత్తనం అమెరికా నుంచి చేతులు మారే దిశగా రాజకీయాలు మారతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాటో భవిష్యత్తుపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హర్ముజ్ జలసంధిపై మిత్ర దేశాలపై ట్రంప్ అసహనంతో నాటో దేశాల మధ్య ఐక్యత బలహీనపడింది. రానున్న రోజుల్లో ఈ పరిణామాలు అమెరికా నాయకత్వంపై ప్రభావం చూపించొచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను అందిపుచ్చుకోవాలని చైనా, రష్యా సహా పలు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది చక్కని అవకాశమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా అంతర్జాతీయ విశ్వసనీయతను పెంచుకుంది. ప్రపంచ దేశాలకు నమ్మదగ్గ మిత్ర దేశంగా మారింది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలు తగ్గాలంటే మోదీ మధ్యవర్తిత్వం చేయాల్సిందేనన్న అభిప్రాయాలు వినిపించాయి. మొత్తానికి మిడిల్ ఈస్ట్ వార్ ప్రపంచాన్ని ఒక నూతన శకంలోకి తీసుకెళ్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది ఒక కొత్త శాంతి అధ్యాయమా లేక అస్థిర సమీకరణాల ప్రారంభమా అన్నది వేచి చూడాల్సిందే.